దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయ, హల్లెలూయ. అలాగే ఈ దినము మరి ఫాదర్స్ డే అనే విషయాన్ని గురించి మనం విన్నాం. ఫాదర్స్ డే సందర్భముగా తండ్రులైన వారందరికీ కూడా ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాను. రోమా పత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. చాలా శక్తివంతమైంది. ఎందుకంటే ఇందులో విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. విశ్వాసం మనం అనుకున్న దానికంటే గొప్పది, లోతైంది. నిరీక్షణ కూడా చాలా లోతైంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనము మన ముందు సమయం కొంచెమే ఉంది గనక ఈ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే రోమా పత్రిక 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా ఏం చేయాలి? సమస్త ఆనందంతో సమాధానంతో మిమ్మల్ని నింపాలి. విశ్వాసము ద్వారా జరిగే కార్యాల్లో మనం కొనసాగుతూ ఉంటే మన నిరీక్షణ విస్తారం అవుతుంది అనే మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. మనము విశ్వాసపు కార్యాల్లో నడుస్తుంటే మన నిరీక్షణ పెరుగుతుంది, మన నిరీక్షణ పొంగి పొర్లుతుంది. విశ్వాసపు ప్రభావములో మనం ఉన్నట్లయితే, విశ్వాసము ద్వారా కార్యాలు మనలో జరుగుతూ ఉంటే, విశ్వాసపు కార్యాల్లో విశ్వాసపు ప్రభావములో మనము నడిచినప్పుడు మన నిరీక్షణ పెరుగుతోంది. ఇలా ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ టైటిల్ మీకు అర్థమైతే ఇక జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో అర్థమవుతుంది. విశ్వాసపు యొక్క క్రియలు, యేసుక్రీస్తునందలి విశ్వాసము యొక్క ప్రభావములో ఆ క్రియల్లో మన జీవితాన్ని నడిపించుకుంటే మనము నిరీక్షణ గలవారం అవుతాం. అలాగే మన నిరీక్షణ విస్తారమవుతుంది అనేది ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుందని మనం గ్రహించాలి. ఈ లోకములో నిరీక్షణ లేదు. ఈ లోకములో నిరీక్షణ లేదు. ఉన్న నిరీక్షణ అంతా మరణం కొరకు ఎదురు చూడడమే ఉన్న నిరీక్షణ. మరణం వచ్చాక వారి బంధాలు, వారి యొక్క ఘనతలు, గొప్పతనాలు అన్నిటినీ చాలించి వదిలేసి మరణానికి లొంగిపోవడం. మరణంతో చెప్పగలరా, మరణమా ఆగు, నా యొక్క స్టడీ సర్టిఫికెట్స్ ఉన్నాయి, అవి తీసుకురావాలి నేను, చెప్పగలరా? అలాగే నాకు కొన్ని బంధుత్వాలు ఉన్నాయి, నాకు కొన్ని అనుబంధాలు ఉన్నాయి, కాబట్టి ఆ బంధాలని గౌరవించాలి అంటే మరణము ఒప్పుకోదు. బంధాలన్నీ ఏమైపోతున్నాయి? అలాగే మనం సంపాదించిన ఘనతలన్నీ ఏమైపోతున్నాయి? అవన్నీ తుడిచేస్తుంది మరణం. కాబట్టి మానవుడు నిరీక్షణ లేకుండా తన జీవితాన్ని చాలిస్తున్నాడు. ఇది వాస్తవ పరిస్థితి. కానీ యేసుక్రీస్తు దీన్ని మార్చడానికే వచ్చాడు. అది మనం గ్రహించాలి. దేవునితో మనకున్న సంబంధములో దీన్ని మనం జయించగలం, ఓడించగలం. దేవునితో ఉండే సంబంధములోనే. అందుకే దేవుని వెదకాలి. దేవుని యొద్దకు రాకుండా ఎన్ని ఉన్నా నీ ఘనతలన్నీ మట్టిపాలే. మనకేమి తక్కువ అనేది కాదు, నీకున్న సమృద్ధి ఎందుకు పనిచేయదు దేవుడు లేకపోతే? ఇది అర్థం కావాలి మనకు. 49వ కీర్తనలో అదే అర్థం చేయిస్తాడు. మనం 49వ కీర్తనను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులో చివరిలో కూడా మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ సందర్భం వచ్చింది గనక ఒకసారి 49వ కీర్తనలోకి రండి. అందులో మొదటి 2 వచనాలు చూస్తే, సర్వజనులారా ఆలకించుడి. ఇది అందరికీ. ఎవరికి? సర్వ జనుల కోసం. సర్వజనులు వినాలి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. అటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడేవి. ప్రతి వ్యక్తికి, పురుషుడైనా, స్త్రీ అయినా, బాలుడైనా, యవనస్తుడైనా, వృద్ధుడైనా,
ఏ వ్యక్తి అయినా, ఘనత వహించిన వాడైనా, ఘనత లేని వాడైనా, రాజైనా, దాసుడైనా, ఏ వ్యక్తి అయినా సరే, ప్రతి వ్యక్తికి సంబంధించిన విషయాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయనేది మనం గ్రహించాలి. 12లో ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువ జాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. చివర్లో కూడా అదే చెప్పాడు. 20లో ఘనత నొందియుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు అనే దాని గురించి మనం చూస్తున్నాం. దేవుని యొద్దకు రాకపోతే జీవితం ఏమవుతుంది? 15లో దేవుడు నన్ను చేర్చుకొనును. దేవుని మీద ఆధారపడితే దేవుడు నన్ను చేర్చుకుంటాడు. దేవునిలో నాకు నిరీక్షణ ఉంది. పాతాళ బలము నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఆ సంగతిని గురించి మనం చూస్తున్నాం. మిగిలిన వారందరూ కూడా 14లో వారు పాతాళములో మందగా కూర్చోబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును అనే విషయాన్ని గురించి వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి నిరీక్షణ అనేది కేవలము ఎక్కడుంది? యేసుక్రీస్తులోనే ఉంది. నిరీక్షణ లేకుండా మన జీవితాన్ని మనము కోల్పోతున్నాం. అటువంటి దుస్థితిలో ఉన్న వారిని కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. నిరీక్షణకరమైన జీవితాన్ని జీవింప చేయడానికి, పరిచయం చేయడానికి, ఆ మార్గాన్ని తెలియజేయడానికి, ఆ మార్గములో మనము నడిస్తే ఎంతటి నిరీక్షణ మనకుందో చూపించడానికి ఆయన వచ్చాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి క్రీస్తులోని ఆ నూతన జీవితాన్ని మనం చూడగలం. లేదంటే ప్రసంగి చెప్తున్నట్లుగా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఏంటి వ్యర్థము? సమస్తము వ్యర్థము అనే దాని దగ్గరికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అలా చెప్తున్నవాడు సాధారణమైన వ్యక్తి కాదు. ఏదో ఒక చోట ఉండి చనిపోయిన వాడు కాదు. ఏమి తెలియని వాడు కాదు. అన్నిటినీ తెలుసుకున్నవాడు, అన్నిటినీ పరిశీలన చేసినవాడు. అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి? అన్నిటి ముగింపేంటి? కొన్ని విషయాల కొరకు ప్రాణాలు పోవునంతగా నీవు తప్పిస్తూ ఉన్నావు. కానీ అది సాధించిన తర్వాత నీ ముగింపేంటి? ఏమి లేని వారిలాగానే వెళ్ళిపోతున్నావు. జ్ఞానము లేని స్థితిని గురించి చూసి ఇద్దరి సమాధి దగ్గర నిలబడ్డాడు. ఎవరు? ప్రసంగి. ఇద్దరు అలాగే ఉన్నారు. ఈ జ్ఞానం దేవుడు వెర్రితనంగా చేశాడు. జ్ఞానం పొగడబడుతుంది ఉన్నంత వరకు, కానీ చివరికి అది కూడా అజ్ఞానం అనే సముద్రములో కలిసిపోతుంది. అజ్ఞానులతో పాటు పండుకొని నిరీక్షణ లేకుండా వారి జీవితం గతించిపోవటను గూర్చి ప్రసంగి రాశాడు. ఒకసారి చూద్దాం. ప్రసంగి ఆ విషయం చెప్పాడు. దేవుని వాక్యంలో 2వ అధ్యాయములో మనము 12 నుండి ఆ విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. 13లో కూడా ఆ విషయాలు చెప్తాడు. అలాగే 14లో జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. అయినను, ఈ అయినను అంటేనే ప్రమాదం కదా. ఇక్కడ ఎంత వ్యత్యాసం ఉన్న అయినను అందరికి నీ ఒక్కటే గతి సంభవించునని నేను ఏం చేశాడు? గ్రహించి తిని. ఈ గ్రహింపు అంటే సాధారణమైంది కాదు. గ్రహింపు అంటే దానికి కొంత ఏం కావాలి? పరిశోధన కావాలి. ఒక విషయాన్ని గ్రహించాలి అంటే ముందు నేను అనుకున్నాను, ఇది అనుకున్నాను, అదనుకున్నాను, జ్ఞానం గురించి ఇది అనుకున్నాను, జ్ఞానము లేని దాని గురించి ఇది అనుకున్నాను, అలా పోలికలన్నీ చూశాడు. కానీ చివరికి ఏమవుతున్నాయి? ఒక్క దగ్గరికే. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేశాడు. అంటే ఈ లోక జ్ఞానాన్ని నీవు అబ్బురపడి దాని వెంట వెళ్తే చివరికి ఏం తెలుసుకుంటావు? వెర్రితనం దగ్గరికి వెళ్తాను. అయ్యో, దేవుడు ఈ జ్ఞానాన్ని ఏం చేశాడు? వెర్రితనంగా చేశాడు. అందుకొరకు మనం ఇక్కడ 15 చూడండి. 2:15 కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానమును ఏలా సంపాదించి తిన్నని నా హృదయమందు అనుకుంటుని. అనుకున్నాడా లేదా?
అనుకున్నాడు. మనం అనుకోవట్లేదు. ఎందుకంటే మనకు పరిశీలన లేదు, పరిశోధన లేదు, గ్రహింపు లేదు. చూసారా? మనకు పరిశోధన లేదు, మన గ్రహింపు లేదు. కాబట్టి ఇతడు అనుకున్నాడు, ఎలా సంపాదించి తిని అని. ఎందుకది? ఇది ఇది ఇక్కడికే తీసుకొని వెళ్తే దీని వెంబడి ఎందుకు పడ్డాను నేను? మీకు అర్థమవుతుందా? దేని వెంబడి పడాలో అది నిరీక్షణ. మనం మనము సబ్జెక్ట్లో కొనసాగుతూ ఉన్నాం. దేని వెంబడి పడాలి? మరణమును దాటగలిగిన వ్యర్థము కాజాలని దాన్ని ఎంచుకోవాలి, వెంబడించాలి, అనుసరించాలి. అందుకే పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. చింత అయినా, విచారమైన, ఉప్పొంగడమైన, అధికముగా ఆశించడమైన, అలాగే దాన్ని బట్టి సంతోషించడమైనా, అది లేకపోతే బాధను కలిగి ఉండడమైనా, దేన్ని బట్టి అయి ఉండాలి? అది భూ సంబంధమైనది కాకూడదు. భూ సంబంధమైనది అయితే అది ఒక చోట పుట్టి రకరకాల ఆకారాలను సంతరించుకొని చివరికెళ్ళి సముద్రంలో పడుతుంది అది. అలా చెప్పాడు. అన్ని కూడా ఇదే ముగింపు, మళ్ళీ ఇదే జరుగుతూ ఉంటుంది. ఈ భూ సంబంధమైనవన్నీ కూడా వేటిని సాధించలేక వాటి యొక్క ముగింపు అనేది మరణముతో ఏమవుతుంది? ఆగిపోతుంది. దాన్ని దాటగలిగే నిరీక్షణ యేసుక్రీస్తు నందలి విశ్వాసములో ఉంది. అందుకే ప్రభు ఏం చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా లేస్తాడు, తర్వాత ఎన్నడూ చనిపోడు, అది చెప్పాడు. అలాగే నిత్య జీవం మాత్రమే కాకుండా ఆ నిత్యత్వములో మనము సంపాదించుకోవలసిన జీతమును గూర్చి, బహుమానములను గూర్చి, అంతస్తులను గూర్చి మాట్లాడుతున్నాడు. అనగా లోకము ఈ 100 సంవత్సరాల్లో గ్యారంటీ లేకుండా ముగిసిపోయే దాని కొరకు బ్రతుకుతుంటే, రక్షణ పొందిన వారు, యేసుక్రీస్తు నందలి విశ్వాసములోనికి వచ్చిన వారు అంతము లేని జీవితం కొరకు బ్రతుకుతూ ఉంటారు. ఇది తేడా. మీకు అర్థమైంది కదా? యేసుక్రీస్తు నందు విశ్వాసము లేనివాడు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే దాని కొరకు బ్రతుకుతాడు. అతడు బ్రతికేది చాలా అద్భుతంగా మనకు కనబడుతూ ఉండొచ్చు. కోటలు, కిరీటాలు, రాజరికం, ఏలుబడి, అద్భుతమైన ఆకర్షణ. కానీ అది మొత్తము దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? దేని మీద? అద్భుతమైన ఆకర్షణలన్నీ దేని మీద ఆధారపడ్డాయండి? ముక్కులో ఉన్న గాలి అని చెప్పండి. లేకపోతే ముక్కులో గాలి ఉందా? మనకు తెలియట్లేదు కదా. అంత తక్కువగా అసలు ఉన్నదా? లేనట్లే ఉన్నది అన్నట్టుంది కదా ముక్కులో ఉన్న గాలి. అది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే దాని మీదనే ఇవన్నీ ఆధారపడ్డాయి. ఈ రాజరికము కానీ, అధికారాలు కానీ, ఇవన్నీ దేని మీద ఆధారపడ్డాయి? దీని మీద ఆధారపడ్డాయి. ఇవన్నీ గొప్పవే, కానీ ఇవన్నీ ఆధారపడ్డది ఒట్టి నీటి బుడగ, నీటి ఆవిరి, దాని మీద ఆధారపడ్డాయి ఇవన్నీ కూడా. దేవుడు అంతము లేని దాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఒక అద్భుతమైన మార్గాన్ని ప్రభు మనకు తెలియజేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవం ఒకటైతే, రెండవది ఉంది. రెండవది ఏంటి? ఆ అనంతమైన, అనగా అంతమే లేని, యుగ యుగములు ఉండునట్టి జీవితాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. దాని కోసము నీవు ఇక్కడ నిర్విరామముగా, విశ్రాంతి లేకుండగా, అనగా నిద్రపోయేటప్పుడు కూడా నువ్వు పని చేయవచ్చు. నిద్రపోయేటప్పుడు కూడా పని చేయవచ్చు అనే విషయాన్ని గురించి మనం చూస్తాం. దేవుని వాక్యంలో ఇక్కడ 63వ కీర్తన చూడండి. 63వ కీర్తనలో 4వ వచనం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించునప్పుడు
క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఏ విధంగా ఉన్నాడు? దేవుని ధ్యానిస్తున్నాడు గనుక దేవుడు అంటే అర్థమవుతుంది అతనికి. ధ్యానం లేని వారికి ధ్యానమంతా ఆర్థికపరమైన సమస్యలే, ఆరోగ్యపరమైన సమస్యలే, లోక విచారములే, లోక సంబంధమైన చింతలే. ధ్యానమంత మనుషులే, ధ్యానమంత శరీరమే, ధ్యానమంత ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో, ధ్యానమంత మరణము చేత కొట్టబడేదే, మృంగివేయబడేదే ధ్యానమంతా. ఏంటి పరిస్థితి? భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మరి ఏం చేయాలి? పైనున్న వాటి మీద దేవుణ్ణి ధ్యానించు. దేవుడు నీకు అనుగ్రహించే వాక్యాన్ని ధ్యానించు. అప్పుడు నీకు తెలుస్తుంది. నీ ధ్యానము ద్వారా కూడా నువ్వు సంపాదించవచ్చు. నీ ఆలోచనల ద్వారా నువ్వు సంపాదించవచ్చు. నీ విశ్వాసము, నీ నిరీక్షణ, నీ ఎదురు చూపు ద్వారా కూడా నువ్వు సంపాదించవచ్చు. చూసారా ఎటువంటి విశ్వాసాన్ని పరిచయం చేశాడు? ఈ లోకంలో ఉన్న విశ్వాసాలన్నీ కూడా వ్యర్థమైపోయేవి, కానీ క్రీస్తునందలి విశ్వాసం అలాంటిది కాదు. ఈ లోకంలో ఉన్న విశ్వాసాలన్నీ కూడా చావుకు నేను అప్పగిస్తాయి. తర్వాత మేము దేవుళ్ళమా, మేమేం చేయగలం, నా చేతుల్లో లేదు చెప్తాయి. అప్పుడు అయ్యో చేతుల్లో లేనప్పుడు నేనెందుకు నమ్ముకున్నాను? చేతుల్లో ఉన్నవాడు ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయినా తిరిగి లేస్తావు. ఎటువంటి విషయం మీరు ఆలోచించండి. అలాగే ఎన్నటికీ చనిపోవు. ఒకటి నిత్య జీవం, అంతేనా? నిత్య జీవములో అనగా యుగ యుగములు ఉండునట్టి జీవితం కొరకు దేవుడు నీకు ఇక్కడ పని ఇచ్చాడు. ఎలా ఉంటుంది ఈ పని? ఆలోచనల రూపంలో కూడా పని ఉంది, తలంపుల రూపంలో ఉంది, ఎదురు చూపులో ఉంది, నిశ్చయించుకోవడంలో ఉంది, నడకలో ఉంది, మాటల్లో ఉంది, అన్నింటిలో ఉందండి. కానీ ఆ అన్నింటివి భూ సంబంధమైనవి చేస్తూ దేవుని దగ్గర ప్రతిఫలము లేకుండా పోగొట్టుకుంటున్నారు. కానీ వాక్యం మనకు ఆ విషయాలే తెలియజేస్తుంది. ఆ సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి వాక్యము యేసుక్రీస్తు నందలి విశ్వాసములో మనము నడవడము ప్రారంభించిన వెంటనే మనము నిరీక్షణ గలవారం అవుతాం. జీవముతో కూడిన నిరీక్షణ కలిగిన వారం అవుతాం. అందుకే ఆయన మారు మనస్సు గురించి చెప్పాడు. దేని గురించి చెప్పాడు? మారు మనసు. ఎందుకు? దేవుని రాజ్యం కోసం. మారు మనసు పొందిన వారు ఎందుకు పొందారు? మా వాళ్ళందరూ పొందుతున్నారు, నేను కూడా పొందాలనిపించింది. మా ఇంట్లో అందరూ ఒకవైపు ఉండి నేను వేరే వైపు ఉంటే బాగుండేదని నేను కూడా కలిసి వచ్చేసాను. అది కాదు మారు మనసు. పరలోక రాజ్యము కోసం మారు మనసు, చావును జయించుట కొరకు మారు మనసు, మరణ లోయను దాటుట కోసము మారు మనసు. అర్థమవుతుంది కదా? కొంతమంది ఆహారము బ్రతకాలి, జయించాలి, అందుకు ఇలాంటి ఆహారం. ఆహారంతో నువ్వు దాన్ని దాటలేవు. జ్ఞానముతో, ఆలోచనలతో, అలాగే ధనముతో, ఇక ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో మీరు ఆలోచించండి. దానితో ఆ మరణ లోయను నువ్వు దాటలేవు, ఆ లోయను ఎక్కలేవు, నువ్వు దాన్ని దాటలేవు. మారు మనస్సు ద్వారా ఏమవుతావు? నువ్వు రూపాంతరం చెందుతావు. అంటే నీ లోపలికి పరిశుద్ధాత్ముడు వచ్చి ఎగరలేని నిన్ను ఎగిరేటట్లు చేస్తాడు. అర్థమవుతుందా? కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా అంటాడు. కాబట్టి మనం గ్రహించాలి, మారు మనస్సును గురించి చెప్పాడు. ఎందుకు మారు మనసు? పరలోక రాజ్యము నిమిత్తం, చావును దాటుట కోసము అనే విషయాన్ని చెప్పాడు. విశ్వాసం, యేసుక్రీస్తు నందలి విశ్వాసము ఎవరిలోనికి వస్తుందో వాళ్ళు ఏం చేస్తారు? మారు మనసు పొందుతారు. మారు మనసు పొందకుండా మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు చూసారా? ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉన్నారు చూసారా? జ్ఞానాభ్యాసం చేసేవారు ఉన్నారు చూసారా? వీళ్ళంతా
ఏమనాలి? దేవుని వాక్యములో నుండి వీళ్ళంతా వ్యర్థతను అనుసరించేవారు అని చెప్పాలి. మారు మనసు పొందావా? నువ్వు క్రీస్తు నందలి విశ్వాసములోనికి నువ్వు వచ్చిన వ్యక్తివైతే ఏం పొందుతావు? మొట్టమొదటి విషయం మారు మనసు. ఈ మారు మనసు పొందని వారంతా యేసుక్రీస్తు నందలి విశ్వాసము బయట ఉన్నారు. వారు అభిమానులు కావచ్చు, వారు ఎవరైనా కావచ్చు. క్రీస్తు నందలి విశ్వాసములో అడుగు పెట్టగానే నిరీక్షణ గలవారం అవుతున్నాం మనం. అందుకొరకు పేతురు తన పత్రికలో రాస్తున్నాడు. ఒకసారి మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి అందరూ. మొదటి అధ్యాయము 3వ వచనము నుండి చూస్తే, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన ఏం చేశాడు? తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కలుగునట్లు, ఏమి కలుగునట్లు? స్వాస్థ్యము మనకు కలుగునట్లు. స్వాస్థ్యము, సంపద. ఎటువంటి స్వాస్థ్యము? దాచబడి ఉన్న, దేవుడు దాచి ఉంచిన స్వాస్థ్యము. అది ఎటువంటిది? అక్షయమైనది. ఆ స్వాస్థ్యము అక్షయమైనది. మనకు అన్ని క్షయమైనవే తెలుసు. ఈ స్వాస్థ్యం ఉంది, అది ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ అది ఉంది, దానికి వారసులు కావాలి. దేవుడు సాధించి పెట్టిన దానికి, సంపాదించి పెట్టిన స్వాస్థ్యానికి ఎవరు కావాలి? వారసులు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడాయను. ఏంటా ధనం? క్షయమైపోయేది కాదు, అక్షయమైనది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఏం చేశాడు? ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మళ్ళీ పుట్టాం. ఏంటి మళ్ళీ పుట్టడం? తల్లి గర్భంలోనికి వెళ్ళి పుట్టాలా? కాదు. శరీరం ద్వారా జన్మించింది శరీరం, ఆత్మ ద్వారా జన్మించినది ఆత్మ అని చెప్పాడు నికోదేముతో. ఈ జన్మ ఎలా జరుగుతుంది? విశ్వాసం. ఎలా జరుగుతుంది జన్మ? విశ్వాసం ఉంచగానే రూపాంతరం చెందుతున్నావు. అంటే చావుకు లోనయ్యే నీవు, చావు కొరకే పుట్టిన నీవు, చావు అనగా నాశనము అయ్యేదానికే వారసుడవైన నీవు రూపాంతరం చెందుతున్నావు. ఇప్పుడు అక్షయమైన స్వాస్థ్యానికి నీవు వారసుడవు. అక్షయమైన జీవితానికి ఇప్పుడు నీవు, నీ లోపల నిర్మాణం మొత్తం మారిపోయింది. నువ్వు క్రొత్తగా జన్మించావు. నాశనము కాని దానికోసం నువ్వు ఇప్పుడు మారిపోయావు, రూపాంతరం చెందావు. ఎలా? విశ్వాసం ద్వారా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 6వ అధ్యాయములో ఆ విషయాలు వారితో మాట్లాడాడు. రొట్టెలు భుజించి తృప్తి పొందడం కాదు, తిని ఏమవుతావు? కానీ చావు లేని ఆహారాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. క్షయమైన ఆహారం కోసం కాదు, అక్షయమైన ఆహారం కోసం కష్టపడు. అదుందా? మనుష్య కుమారుడు వచ్చింది అందుకు. మరి ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచడమే దేవుని క్రియ. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఏం చెప్పాడు? ఆకలి గొనడు, దప్పి గొనడు అని చెప్పాడు. అది మనం గ్రహించాలి. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయములో ప్రభు మాట్లాడిన మాట 27వ వచనంలో, క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి, గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును అన్న విషయాన్ని ఇక్కడ ప్రభు తెలియజేశాడు. కావున 34, కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఎట్లను, జీవాహారము నేనే. ఏం చెప్పాడు ప్రభు? ఈ ఆహారం ఎల్లప్పుడు ఇవ్వండి మాకు. ఈ ఆహారము
నిత్య జీవము కొరకైన ఈ ఆహారము, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడమంటున్నావు. రక్షణ లేని వారు దేని కొరకు కష్టపడుతున్నారు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో. రక్షణ కలిగిన వారు దేని కొరకు? మహిమ కోసం, మహిమ కొరకు. రక్షణ పొంది కూడా రక్షణ యొక్క భాగ్యము ఎరుగని వారు వ్యర్థత కోసం బ్రతుకుతున్నారు. అంటే వ్యర్థత అంటే బాగానే మోసుకొని వస్తారు కానీ అన్నిటినీ ఇక్కడే వదిలిపెట్టాల్సి వస్తుంది. వారితో రావు. ప్రభు, నేను బాగానే బాధపడ్డాను, అతడు బాధపడ్డందుకు ఏదో ఇచ్చావు, ఏదో బహుమానాలు. అతడు బాధపడ్డది దేనికోసమో? ఆధ్యాత్మిక చింతన. అతడు బాధపడ్డది ఆత్మల కోసం, అతడు బాధపడ్డది ఆత్మీయత కోసం, అతడు బాధను అనుభవించింది ఇతరుల కష్టాల కొరకు, పరలోక రాజ్యం కొరకు. నీ బాధలు, నీ కష్టాలు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో. చూసారు? దానికి జీతం ఏమంటే నీ సామాన్ అక్కడే పోయింది. పైనున్న వాటి మీదనే. అక్కడికి రాగలిగిన విషయాలు ఇక్కడున్నాయి, అక్కడికి రాగలిగిన విషయాలు ఇక్కడ ఉన్నాయి. వాటి మీద మనసు పెట్టమంటున్నాడు. అది మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి నిజముగా విశ్వాసములోని మొదటి క్రియ మారు మనస్సు. విశ్వాసములోని మొదటి క్రియ ఏంటి? మారు మనసు. ఎందుకు మారు మనసు? అక్షయతలోనికి మారడానికి. నా లోపల అక్షయత కోసమైన వారసత్వాన్ని పొందడానికి, నా అక్షయతగా మారడానికి దేవుని వాక్యం ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఒక వ్యక్తి ఆ విధముగా జన్మించిన వాడైతే అతడు పరలోక రాజ్యమునకు సంబంధించిన వ్యక్తి. అది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మొదటి విషయం. అక్కడ నుండి చూడండి, అక్కడ నుండి దేవుడు మనకు నేర్పించే విషయాలు మనము అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే 2వ అధ్యాయం 37 నుండి చూస్తే, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇది బాప్తిస్మం పొందుట, మారు మనసు పొంది బాప్తిస్మం పొందగానే అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము మీకు వస్తుంది. ఏంటి పరిశుద్ధాత్మ? దేవుడు. ఏంటి పరిశుద్ధాత్మ? నడిపించేవాడు, బోధించేవాడు, నేర్పించేవాడు, కార్యములు చేయగలిగిన వాడు, సర్వశక్తి గలవాడు, నిన్ను ఎన్నడు విడువని వాడు, ఎడబాయని వాడు. పరిశుద్ధాత్మ నిన్ను ప్రతి దినము సిద్ధపరిచేవాడు, ప్రతి దినము నీ భారం మోసేవాడు, ప్రతి దినము నీతో ఉండేవాడు, ప్రతి దినము నీకు సహాయము చేసేవాడు, దేవుని ప్రేమను నీకు అందించేవాడు, నీ ఎడల నూతనమైన వాత్సల్యతను కనపరిచేవాడు. ఎలా పొందుకుంటాం? ఆయన కోసము నీవు అడుగు వేస్తే, మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మనిస్తున్నాడు వరముగా. దేవుణ్ణి నమ్మావు కదా, నమ్మినందుకు శాశ్వతమైన సహాయకుని ఇస్తున్నాడు. అక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే 40లో 39లో ఈ వాగ్దానం, మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందుతుంది. అందరికీ వాగ్దానం. అది మనం చూస్తున్నాం. 40లో ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. రక్షణలోనికి, సురక్షితమైన స్థితిలోనికి రండి. మళ్ళీ అక్కడే ఉంటే, మూర్ఖులకు ఈ తరము వంకరైన అన్నాడు కింద పుట్టినట్లో. మూర్ఖులకు ఈ తరము, వంకర మార్గాలు. మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణలోనికి, సురక్షితమైన స్థితిలోనికి నువ్వు రావాలి. అనేకుల సహవాసం ఎవరితో?
తల్లిదండ్రులకు లోబడేవారేనా? యథార్థంగా ఉండేవారేనా? వారి జీవితంలో యథార్థత ఉందా? ఎవరితో సహవాసం? వారు నాశనానికి వెళ్ళేవారు, నీవు నిత్య జీవానికి వెళ్ళే వ్యక్తివి. ఏంటి వాళ్ళతో? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని చెప్పాడు. చూద్దాం ఆ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఏం చెప్పాడు? జోడొద్దు, వారు అవిశ్వాసులు. వాక్యం ఉందా? యథార్థత ఉందా? దేవుణ్ణి అనుసరించాలనే మనస్సు ఉందా? దేవునికి లోబడాలనే మనస్సు ఉందా? సత్యమును అంగీకరించే మనస్సు ఉందా? అబద్ధముల నుండి, మోసముల నుండి తప్పుకునే ఆ యొక్క యథార్థత ఉందా? అన్యాయమైన మార్గములు నాకు వద్దు. జక్కయ్య ఎలా ఉన్నాడు? నష్టమైనా పర్వాలేదు, ఆస్తి కోల్పోవలసినా పర్వాలేదు, నీకున్న పేరే ఉండదు. ఇప్పటికీ నీకున్న పేరేంటి? ధనవంతుడు. ధనవంతుడు. ధనవంతుల లిస్టులో నీ పేరు ఉంది. ఇప్పుడు ఏమవుతాడు? అక్కడ తన అడ్రస్ కోల్పోతాడు. అయినా పర్వాలేదు, అడ్రస్ కోల్పోయినా పర్వాలేదు, నాకు కావాల్సిందేంటి? నిత్య జీవానికి సంబంధించిన అడ్రస్ కావాలి. అది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ తర్వాత విశ్వాసములో తర్వాత అడుగేంటి? తర్వాత అడిగేంటి? మూర్ఖులకు ఈ తరమునకు వేరవ్వాలి. ఇక్కడ వాక్యములో అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. విశ్వాసి ఏం మాట్లాడతాడు? ప్రార్థన చేద్దామంటాడు. అవిశ్వాసి ఏం మాట్లాడతాడు? ప్రార్థన చేద్దామంటాడా? దేవుడు ఉన్నాడు అంటాడా? మనకు తెలియకపోయినా దేవుడికి తెలుసు అంటాడా విశ్వాసి? విశ్వాసి అంటాడు. అవిశ్వాసులు మాట్లాడేవి నీకు నచ్చుతున్నాయంటే నువ్వేమైపోతున్నావు? రక్షణలో లేవు. భద్రతలోనికి రా, వేరు కావాలి. మూర్ఖులకి తరమునకు నువ్వు వేరవ్వాలి. ఎవరితో ఉండాలి? నిత్య జీవానికి వెళ్ళేవారితో, దేవునికి లోబడిన వారితో, ఈ లోక సంబంధమైన విషయాలు తొలగించుకున్న వారితో. ఎవరితో కలిసి, ఎవరితో? అది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం చూస్తున్నాం. అందుకొరకు ఇక్కడ అనేకమైన విషయాలు. దేవుని 16లో దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. నేను మీలోనికి వచ్చి మిమ్మల్ని నడిపిస్తా. మరి ఆయన మనలోనికి రావాలంటే ఇక్కడ ఏం చెప్పాడు? కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు, మరియు నేను మిమ్మును చేర్చుకుంటాను. అలా ఉంటే నేను చేర్చుకుంటాను. ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. నేను ప్రత్యేకమైన వ్యక్తిని. నీతి కొరకు, న్యాయము కొరకు, యథార్థత కొరకు, దేవునికి లోబడుట కొరకు, ఆయనకిష్టము లేనిది విసర్జించుట కొరకు, ఆయనకిష్టమైన దానిని వెంబడించుట కోసం నేనున్న వ్యక్తిని. నేను ప్రత్యేకముగా ఉంటాను. అపవిత్రమైన దాన్ని నేను ముట్టను. ప్రత్యేకముగా ఉన్న వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడు? చేర్చుకుంటాడు. అది మనం చూస్తున్నాం. నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. కావున ఏం చేయాలి? కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు. ప్రత్యేకత ఏది? నీ ప్రత్యేకత. అందరూ అపవిత్రమైన వాటి వెంబడి వెళ్తుంటే నేను ప్రత్యేకత. తలంపులలో ప్రత్యేకత, మాటలలో నోటికి కళ్ళెము పెట్టుకొనుట. ఎటువంటి విషయం మీరు ఆలోచించండి. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని, నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లు. 39వ కీర్తన చూడండి, మొదటి వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు జాగ్రత్త పడుతాను అంటున్నాడు. ఏం జాగ్రత్త తీసుకుంటావు? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును. చూసారా? జాగ్రత్త.
ప్రత్యేకంగా ఉండడానికి జాగ్రత్త. ఎందుకు? అదిగో రాబోతున్నాడు ఆయన. నన్ను చూడ్డానికి రాబోతున్నాడు. నన్ను తన గుంపులో చేర్చుకోవడానికి, నాకు తండ్రిగా ఉండడానికి, తన కుమారునిగా కుమార్తెగా నన్ను స్వీకరించడానికి రాబోతున్నాడు. ఆయన కోరిన ప్రత్యేకత నాలో ఉంటే ఆయన ఏం చేస్తాడు? చేర్చుకుంటాడు. ఇది విశ్వాసం. విశ్వాసములోని క్రియలు, ఒక్కొక్క క్రియ గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మన 40లో చూస్తున్నాం. ఆ తర్వాత 42 అక్కడ వారు వాక్యమును అంగీకరించారు, వాక్యానికి లోబడ్డారు, బాప్తీసం తీసుకున్నారు. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. తర్వాత చూడండి 42, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. వారి లోకమేంటి ఇప్పుడు? అపోస్తుల బోధ. వాక్యమే ఈ రోజు లోకం. వాక్యం వినాలి. ఏంటి వాక్యము? ఏంటి వాక్యములో దేవుడు కోరుతున్నదేంటి? లోబడమంటున్నదేంటి? అనుసరించమన్నదేంటి? విడిచిపెట్టమన్నదేంటి? బోధ. బోధలో నిలుచుట ప్రతిరోజు. ఎంత ఆశ్చర్యం! దేవుని వాక్యం కావాలి, మనుషుల మాటలు కాదు, మనుషుల విషయాలు కాదు, అవి నశించేవి. నేను నశించని దాని కొరకు బ్రతుకుతున్న వ్యక్తిని. కాబట్టి అపోస్తుల బోధ, వాక్యములో నిలకడగా ఉంటారు. వాక్యం వినడములో నిలకడగా ఉంటారు. ఏంటి వాక్యం? ఏమో అనే వాళ్ళు ఎలాంటి వారు? మీరు ఆలోచించండి. విశ్వాసం ఉందా? విశ్వాసంలో నడుస్తున్నావా? అక్కడ మారు మనసు పొందుట, బాప్తిస్మం తీసుకొనుట, అలాగే ప్రత్యేకమైన జీవితం, విశ్వాస క్రియలు, ఒక్కొక్క క్రియ. ఎక్కడున్నాం? ప్రత్యేకతకు వచ్చామా? తర్వాత వాక్యం. అపోస్తుల బోధలో ఎడతెగకుండా ఉండుట, సంపూర్ణమైన బోధ. దేవుడు అందించినాను. ఒక్కరోజు అన్ని చెప్తాడు దేవుడు? ఒకరోజు అన్ని చెప్పడు. అన్ని చెప్పడానికి కొరకు ఒక సంవత్సరంలో నీకు అన్ని అంశాలు చెప్తాడేమో. మరి సంవత్సరములో నీవెన్ని అంశాలు రాసుకున్నావు ఈరోజు? దీని గురించి అని ఎన్ని విషయాలు అలా సేకరించడం మొదలు పెడితే, కుటుంబం గురించి, వ్యక్తిగత జీవితం గురించి, ఉద్యోగం, ప్రతి స్థలములో నిరీక్షణ కొరకు, విశ్వాసములో నడుచుట కొరకైన క్రియలన్నీ కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం గ్రహించాలి. అపోస్తుల బోధ, అలాగే సహవాసము, సంఘ సహవాసము. తర్వాత రొట్టె విరుచుట. ఆ రోజుల్లో ఇంటింట రొట్టె విరిచారు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఇంటింట రొట్టె విరిచారు. ఇంకొక విషయం మనం ఆలోచిస్తే, వారి భోజన కార్యక్రమాల్లో బల్లను ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రభువా, నశించే ఆహారమేనా? అక్షయమైన ఆహారం మాకు కావాలి. చూసారు ఎలా ఉందో? నశించే ఆహారం తినడానికి ముందు, ఆ విందులోనికి శరీరం కొరకైన ఆహారం కంటే ముందు, ఇదిగో నీవే జీవాహారమై మాలో ఉండి నడిపించడానికి వచ్చిన ఆ ఆత్మీయమైన ఆహారము, ఆ బల్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. అనగా దేనికి ప్రాధాన్యత? ఫంక్షన్ లాంటి కార్యక్రమాల్లో, విందు భోజనాలు ఉన్న కార్యక్రమాల్లో మనం దేనికి త్వరపడతాం? అందరూ అయ్యా త్వరగా కానియండి, మీటింగ్ త్వరగా కానియండి. దేనికి? అక్కడ బల్ల ఉంటే వీళ్ళు అలా ఏర్పాటు. ఇంటింట రొట్టె విరుచుట ఎటువంటి విషయం మీరు ఆలోచించండి. కాబట్టి నిజముగా రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉండేరి. ఇవన్నీ కూడా విశ్వాస సంబంధమైన విషయాలు. ఇందులో నడుస్తున్నప్పుడు విస్తారమైన నిరీక్షణ. దేవునికి లోబడుతున్నప్పుడు, దేవుని యందు విశ్వాసాన్ని కనపరిచే వ్యక్తి మొదట ఏం చేస్తాడు? మారు మనసు పొందుతాడు, బాప్తిస్మం తీసుకుంటాడు, తర్వాత ప్రత్యేకంగా ఉంటాడు. దేవుడు నన్ను చేర్చుకోవాలి కదా, నాకు తండ్రిగా ఉండాలి కదా, ఆయన కుమారునిగా, కుమార్తెగా ఆయన చేర్చుకోవాలి. నాలో ఉండి, నాలోనికి వచ్చి ఆయన నన్ను మహిమాన్వితమైన వ్యక్తిగా, ఆరోహణమయ్యే వ్యక్తిగా చేయాలి కదా. అది దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. విశ్వాసపు క్రియల్లో నడుస్తున్న కొలదిగా మన నిరీక్షణ విస్తారం అవుతుంది. అది
దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. ఒక్కొక్కటి దేవుడు చెప్పినది చేసుకుంటూ వెళ్తుంటే మనం ఎలాంటి స్థితిలోనికి వస్తాం. తర్వాత 44, విశ్వసించిన వారందరూ సహవాసములో వాక్యము ద్వారా అపోస్తుల ద్వారా నేర్చుకుంటున్న ఆ విషయాలన్నిటికీ ఒక్కొక్క దానికి లోబడుతూ చేయడం మొదలు పెట్టారు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి ఈ పనులన్నీ చేస్తూ వచ్చారు. విశ్వసించిన వారందరూ ఇలా ఒక్కొక్క దాన్ని నెరవేరుస్తూ వచ్చారు. మనము విశ్వసించాం, అక్కడే ఆగిపోయాం. ఏ క్రియలో ఉన్నావు? ఏ క్రియ చేశావు? ఎన్ని చేశావు? ఇప్పుడేం చేస్తున్నావు? విశ్వాసములో ఎన్ని అంతస్తులు ఉన్నాయి? అన్ని మహిమ కోసమైన అంతస్తులు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. మీకు 6:8లో న్యాయముగా నడుచుకోవడం గురించి చెప్పాడు. న్యాయముగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు అని చెప్పాడు. ఎటువంటి విధానాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు? ఎటువంటి విధానాలు? కనికర పడుటను గురించి దేవుడు నేర్పిస్తున్నాడు. ఏ వ్యక్తిని చూచి నీవు నిరాశ పడకు, ఇతనికా నేను కనికరం చూపించేది. కనికరం చూపించిన దుష్టులు, కనికరం చూపించిన ఆ చాలే అనే టైప్. కృతజ్ఞత లేనివారు అంటే ఏం చేశాము? అయ్యో నాకు సహాయం చేశాడు కాబట్టి నేను అతనికి కృతజ్ఞత చెల్లించాలి అనేది కూడా. అటువంటి తరానికి కూడా నువ్వేం చేయాలి? నిరాశ పడకుండా సహాయం చేయాలి. కనికరపడాలి. కనికరపడాలి. ఈరోజు కనికరపడే వాళ్ళను కనికరపడకుండా చేస్తుంది సాతాను. కనికరపడే వాళ్ళను మోసగాండ్రగా చిత్రీకరిస్తుంది ఎవరు? సాతాను. సాతాను చేత ఆపరేట్ చేయబడే వ్యక్తులు మోసగాండ్రు. ఎటువంటి పరిస్థితి? కనికర పడుతుంటే ఏం లాభం ఉందో వీళ్ళకు వెనకాల. కనికర పడే వ్యక్తులను ఎలా చూస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు ఇది? వీళ్ళ ఫోటోల కొరకు అక్కడ ఫోటో కూడా దిగలేదు, అక్కడ ఫోటో కూడా లేదు. ఎక్కడి నుండో తెచ్చుకోవడానికి. ఎటువంటి అభిప్రాయాలు చూడండి. తెచ్చుకున్నవాడు చేయట్లేదు. మీకు తెలుసా? తెచ్చుకున్నవాడు మనసున్నవాడు చేస్తాడు. ధనవంతుడైతే అన్ని చేస్తాడా? మనసున్నవాడు చేస్తాడు ధనవంతుల్లో కూడా. మీకు అర్థమవుతుందా? రోజున చూడండి, మేము సేవ చేయడానికి కొరకు ఉన్నవాళ్ళు సేవ చెయ్యని పరిస్థితులు చూస్తున్నాం. అది మనసున్నవాడే చేస్తాడు. దేవుని మనసున్నవాడే చేస్తాడు. కాబట్టి కనికర పడే వాళ్ళను కూడా కనికర పడకుండా వాళ్ళను మోసగాళ్ళుగా, ద్రోహులుగా, స్వార్థ పరులుగా మాట్లాడుతున్నారు. చేయకుండా ఎటువంటి పరిస్థితి చూడండి. మదర్ తెరీసాను గురించి మాట్లాడే వాళ్ళని వింటున్నప్పుడు ఆశ్చర్యపోయాను నేను. ఈ దేశంలోనికి ఆమె రావడానికి కారణం ఆమె ఎంత పరిచర్య చేసి, ఎవరికి? కుటుంబాలు రోడ్ల మీద వదిలివేసిన వారికి. దేశమంతా గడ్డుపోయిందంటే మరి ఏం పోయిందో దేశమే చెప్పాలి. హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్ళమంటే ఇంట్లో ఉంచుకుంటే ఈ చావు బ్రతుకుల మధ్యలో ఉన్న వ్యక్తిని మన సంతోషాలు ఉండవు, మన ఆనందాలు ఉండవు. చచ్చటోడు చావని అని రోడ్డు మీద వదిలేసిన పరిస్థితి. అప్పుడు మదర్ తెరీసా ఏం చేసింది? వారి దగ్గరికి వెళ్ళి, నీకు అద్భుతమైన ప్రశాంతమైన చావునిస్తాను, నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, ఆయన అందరినీ ప్రేమించేవాడు, అందరిని సృష్టించిన వాడు. మరి ఆ సృష్టించిన వాడు ఏం చేస్తున్నాడు? నేను చనిపోతుంటే ఏం చేస్తున్నాడు? చావు లేని జీవితాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మృతులను సజీవులుగా చేసిన ఆయన, మరణించిన వారిని లేపండి అని శిష్యుల్ని పంపిన ఆయన మరి ఇప్పుడేం చేస్తున్నాడు? తన కార్యాలు ఎంత అధునాతనంగా మార్చేశాడో తెలుసా? అదే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నన్ను విశ్వసిస్తే చావే లేని జీవితాన్ని నీ కొరకు నేను నిర్మించాను. ఈ రోజు నేను కాపాడిన ఈ రోగముతో, ఈ బాధతో, ఈ జీవితం కాదు, ఇటువంటిదేది ఆకలి లేని, ఆ దాహము లేని, అనగా ఆకలి యొక్క బాధ, దాహము యొక్క బాధ, దుఃఖము, ఇవేవి లేని జీవితాన్ని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసి అని ప్రభువును పరిచయం చేస్తుంటే, ఎవరిని పరిచయం చేసినా డాక్టర్ దగ్గరికి వెళ్తే లాభం లేదు, నీ అవయవాలన్నీ పాడైపోయాయి, నీకు మందు లేదు. ఏం చెప్తాడండి?
కానీ దేవుని గురించి చెప్తే ఆయన నీలోనికి వచ్చి నిన్ను అక్షయునిగా మార్చగలిగిన వాడు. కాబట్టి ఆమె ప్రభు యొక్క ప్రేమను అక్కడ తెలియజేస్తుంటే, అసలు ఆమె ప్రేమే చూస్తే నిన్ను పుట్టించిన వాడికి ఎంత ప్రేమ ఉంటుంది. నీవే ఇంత ప్రేమ చూపిస్తుంటే నువ్వు చెప్పే వ్యక్తికి ఉన్న శక్తిని బట్టి ఆయన ఏం చేయగలడు? ఆయన కావాలి ఇప్పుడు అర్జెంటుగా. ఎటువంటి ఆశ్చర్యం అని వారే తెలుసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆమెను కుటుంబ సభ్యులను కూడా ప్రేమించలేని వాడు, స్నేహితులను కూడా ప్రేమించలేని వాడు, ఒక సాక్ష్యము లేనివాడు ఆమెను గురించి మాట్లాడుతున్నారు. ఎటువంటి పరిస్థితులు. కానీ ఏ వ్యక్తిని చూచి నిరాశ పడకు, కనికరం చూపించు నువ్వు. ఎందుకంటే నీ విశ్వాసం దేవుని మీద. నీవెప్పుడైతే ఆ పని చేస్తావో నీ నిరీక్షణ ఏమవుతుంది? విస్తారమవుతుంది. నేను దేవుని పని చేస్తున్నాను, కాలము సంకుచితమై ఉంది గనుక 1 కొరింథీ 7 చెప్తాడు. చెప్పి అనేకమైన విషయాలు చెప్తాడు. ఎందుకు కాలము సంకుచితమై ఉంది అంటే ఏంటి? టైం లేదు అంటే ఏం చేయమంటున్నాడు? టైం దేవుని కొరకు ఉపయోగించి. టైం దేవుని కోసం ఉంది, నీకోసం లేదు. ఇక్కడ ఆగిపోయే విషయాలకు టైం లేదు, అక్కడికి వచ్చే విషయాలకు టైం ఉంది. ఇక్కడ ఆగిపోయే విషయాలు కాదు. భార్యలున్నవారు భార్యతో కలిసి అక్కడ దాన్ని వెతుకో. ఏం చెప్పాడు? ఇద్దరు కలిసి అక్షయమైంది వెతకండి. ఇద్దరు కలిసి సహాయం తీసుకొని అక్షయమైంది వెతకండి. ఎలాంటి మాటలు చెప్పాడు? ఈ లోక సంబంధమైన దాన్ని చివరిలో ఏం చెప్పాడంటే, ఈ లోకపు నటన గతించుచున్నది అని చెప్పాడు. ఈ లోకపు నటన ఏంటి? లోకంలో ఉన్నాము గనక తినుట ఒక పాత్ర, త్రాగుట ఒక పాత్ర, కుటుంబ జీవితము కానీ, ఆర్థిక పరమైన విషయాలు కానీ, సామాజిక పరమైన విషయాలు కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, మనుషుల మధ్యలో పేరు సంపాదించుకోవడం కానీ, మనుషులకు పరిచయం, ఇవన్నీ ఉన్నాయి చూసారా? పాత్ర, ఆగిపోయే పాత్ర ఇది. ఈ లోకపు నటన అంటే ఏదైతే ఆగిపోతుందో దాని పేరేంటి? నటన, ఆగిపోయేది. కాబట్టి నీవు ఆగిపోని దానికి సమయం ఇవ్వు అని చెప్పాడు అక్కడ. మీరు జాగ్రత్తగా చదవండి. ఆ మాటలు మీరు జాగ్రత్తగా చదివితే ఈ విషయాలను మీరు కనుగొనగలరు. 1 కొరింథీ 7:29 ఆ మాట చెప్పాడు. కాబట్టి ఎటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు, కనికరపడుట, అలాగే తగ్గింపును గురించి మాట్లాడాడు దేవుడు. తగ్గించుకోవడం, తను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడు? హెచ్చించబడును. తను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? దేవుడు తగ్గిస్తాడు ఆ వ్యక్తిని. ఎందుకంటే నువ్వు హెచ్చించుకుంటున్నావు కదా. ఇక మన కార్యక్రమాలు, మన ఉదాహరణలు అన్నీ చూడండి ఒకసారి. మనల్ని ఎవరైనా అవమానపరిచారు, నేను ఎవరు అనుకుంటున్నావో తెలుసా? నా విజయాలు తెలుసా? నా రికార్డులు తెలుసా? నేను సాధించిన విజయాలు నీకు తెలుసా? దాన్ని ఏమంటారు? హెచ్చించుకోవడం అనుకుంటారు. మౌనంగా ఉంటే తగ్గించుకోవడం అవుతుంది. మనల్ని ఎంత తగ్గించుకోమన్నా మనము అసలే తగ్గం. కాబట్టి బోల్డ్ అన్ని సాక్ష్యాలు, బోల్డ్ అన్ని మార్కులు. దేనికి? గర్వానికి, అహంకారానికి, డంబానికి. మీరందరూ డంబముల యందు అతిశయపడుతున్నారు. ఏంటి డంబం? నేను అది చేయగలను, నేను ఇది చేయగలను, నేను వ్యాపారం చేయగలను, సంవత్సరంలో ఇంత సంపాదించగలను. దాన్ని ఏమంటారు? డంబం. దేవుడు అవకాశం ఇస్తే, అయ్యా నీ అనుగ్రహం ఉంటే, అయ్యా నీ చిత్తం అయితే, నువ్వు బ్రతికుంచుతే, నువ్వు అనుమతి ఇస్తే, నువ్వు ఆరోగ్యం ఇస్తే, నువ్వు శక్తిని ఇస్తే, అంత నీలోనే ఉంది. నా ఆలోచనలో లేదు, నేను కనిపెట్టిన విషయాల్లో లేదు అని అనడము తగ్గించుకోవడం. ఇదే చెప్పాడు యాకోబు. మీరు డంబములందు అతిశయపడుతున్న ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైనది. ఇక్కడ మనం అనేకమైన విషయాలు నేర్చుకోవాలి. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. 4వ అధ్యాయంలో 13 నుండి 15 వరకు ఆ విషయం చెప్పి 16లో అంటున్నాడు, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపం కలుగును. ఇప్పుడు మేలైనది ఏంటి? ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పడం, చెప్పుకోవడం, చెప్పుకొనండి అనడం మేలైంది. ఇప్పుడు తెలిసింది.
కాబట్టి మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యని వానికి ఇప్పుడు చెయ్యాలి. ప్రభువా నువ్వు అనుగ్రహం ఇస్తే, నువ్వు కరుణిస్తే, నువ్వు అనుమతిస్తే, నువ్వు బ్రతికి ఉంచితే, బ్రతుకుమని సెలవిస్తే అని చెప్పాలి. ఆ మాట వస్తుందా మనకు? మనం చేయగలం? మేము నలుగురం ఉన్నాం. అక్కడ రా మెటీరియల్ తీసుకోవచ్చు, ఇక్కడ ఇలా చేయొచ్చు, అక్కడ అలా చేయొచ్చు, నెలకింత లాభం, సంవత్సరానికి ఇంత సంపాదిస్తాం రండి. ఒక కూటమి, ఒక స్నేహితుల కూటమి అనుకోండి. అందరు అలాగే ఉన్నారు. దేవా నీ చిత్తం అవుతే, దేవా నీ అనుగ్రహము నా ఎడల ఉంటే, లేదంటే నేను చనిపోవచ్చు, లేదంటే ఈ లోకాన్ని విడిచిపెట్టవచ్చు, లేదంటే నేనేమి సాధించలేను, ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. డంబముల యందు అతిశయించడం. నీకున్న ఏదైనా దాన్ని ఏం చేయాలి? దేవుని దగ్గర క్రిందికి ఆయన పాదాల దగ్గర పెట్టు. నీ జ్ఞానం ఉందా? తగ్గు. ప్రభువా జ్ఞానం పని చేయదు. ఆరోగ్యం ఉందా? ప్రభువా ఆరోగ్యం ఉంటే ఏంటి? బలము నువ్వు ఇవ్వాలి కదా. దేవుని దగ్గర ఏదైతే మనకుండి డంబం వైపు నడిపిస్తుందో దాన్ని దేవుని అనుగ్రహం వైపు నడిపించడమే ఏంటది? తగ్గించుకోవడం. మనం తగ్గించుకోవట్లేదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు? దేవుడు ఏం చేస్తాడండి? మళ్ళీ తగ్గిస్తాడు. ఇప్పుడు మనం తగ్గని సందర్భాలన్నీ చూపించాడు అనుకోండి దేవుని దగ్గర నిలబడ్డప్పుడు, ఇప్పుడు ఏం చేస్తాడు? అడుగు అడుగున ప్రతి దగ్గర తీసుకెళ్తాడు. ఇదిగో ఇది నీకు ఇవ్వాలనుకున్నాను, ఇది నీదే అనే లోపల ఇవ్వాలనుకున్నాను, ఇలా తగ్గితే తగ్గలేదు కాబట్టి ఇది మిస్ అయిపోయింది. ఎలా ఉంటుంది అదంతా కూడా? ఎంత బాధాకరంగా ఉండేది. ప్రతి దగ్గరికి తీసుకెళ్తాడు దేవుడు. ఇది నీకోసం ప్రత్యేకించాను, కానీ నువ్వు తగ్గలేదు గనక. అర్థమవుతుందా? తగ్గడానికి ఉన్న అవకాశాలు అన్ని అవకాశాలేనండి. ఏ వ్యక్తిని చూసి నిరాశపడొద్దు. ఈ వ్యక్తి దగ్గర తగ్గాల, ఈ వ్యక్తి దగ్గర తగ్గాల. మీకు అర్థమవుతుందా? కొంతమంది బయట తగ్గలేనప్పుడు అదే వయస్సులో ఉన్న నీ కొడుకు దగ్గర, నీ కూతురు దగ్గర గాయాలవుతున్న నోరు మూసుకొని ఉండాల్సి వస్తది. మీకు అర్థమైందా? మీరు అర్థం చేసుకోవాలి. బయటి వారు కూడా అంత అంత ఉండదు. అంత ఎదిరించలేరు. ఒక్క మాట అంటారేమో. ఆ ఒక్క మాట అనగా నువ్వేంటి నేనేంటి? నువ్విక్కడ నా కింద పని చేస్తున్నావు. కానీ అదే వయస్సులో ఉన్న నీ కుమారుడు, కుమార్తె దగ్గర వారు ఇంకా పెద్ద మాటలు మాట్లాడితే నేర్చుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా ఈ వ్యక్తిని చూసి నిరాశపడద్దు. అన్నీ మనకు దేవుడు తగ్గడానికి ఇచ్చే అవకాశాలు. భర్త అనుకోవద్దు, భార్య దగ్గర నేను తగ్గాల. దేవుడిచ్చే అవకాశాలు నీకు. భార్య భర్తలు, తల్లిదండ్రులు ఇవన్నీ తర్వాత. నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. ఈ అడ్రస్ ఎక్కడిది? ఈ అడ్రస్ అంతా బయట పెట్టేసి, ఈ అడ్రస్ అంతా బైబిల్లో పెట్టేసి ఏం చేస్తున్నారు? నేను ఇక్కడ అధికారిని, నేను చెప్పిందే మీరందరూ చేయాలి. ఏంటిదంతా కూడా? దాని ద్వారా దేవుని రాజ్యం నీ తగ్గింపును చూడలేదు. కాబట్టి దేవుడు నిన్ను హెచ్చించాలని అనుకున్న ఆయన హెచ్చించలేడు. నువ్వు తగ్గితే ఇది నీ సొంతం అవుతుంది, కానీ నువ్వు తగ్గలేదు కాబట్టి ఇది నీ చేతుల్లో నుండి జారిపోయింది. చూసారా ఎన్ని సాక్ష్యాలండి, ఎన్ని సాక్ష్యాలు. ఇంకొంతమంది మనం తగ్గకూడదు అసలే, వాక్యం అంతా ఇదే చదువుతుంటారు. తగ్గండి 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 అనే చదువుతుంటారు. ఆ లూకాసు వార్త 18వ అధ్యాయంలో సుంకరి పరిసయ్యుని గురించి చెప్పినప్పుడు ఆ 14వ వచనంలో అదే చెప్పాడు. అదే చదువుతుంటారు. లోపల మనం తగ్గకూడదు, తగ్గితే మనుషులు మన నెత్తి మీద ఎక్కుతారు అని తీసుకుంటారు. ఎక్కడుంది అది? వాళ్ళు నెత్తి మీద ఎక్కిన దేవుడు నిన్ను ఎక్కడ ఉంచుతాడు అది చూడు. మనకేం కావాలి? నష్టాలు ఏవైనా దేవుడు కోరింది నాకు కావాలి కదా. ఏమనాలి మనం? లాభ నష్టాల కోసం కాదు, ఆయనకు లోబడుట ద్వారా కలిగే మహిమ కోసం. నేను మంటి పాలైపోయే దానికోసం కాదు, భూ సంబంధమైన దానికోసం కాదు, పరలోక సంబంధమైనది నాకు ఎలా దొరుకుద్ది? తగ్గించుకుంటే దొరుకుతుంది. అలాగే శ్రమల గురించి పెద్ద పెద్ద అంశం అక్కడ పేతురు తన పత్రికలో మనం చదువుకున్న వాక్యాలు. ఇక క్రిందికి వస్తే శ్రమల గురించి మాట్లాడతాడు. యోబు శ్రమల గురించి కూడా మనం చూస్తాం.
యోబు మొదటిగా మాట్లాడతాడు, నా దినములు నేత గాని నాడే కంటే ఆ వడిగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి, నిరీక్షణ లేకుండా అవి గతించిపోతున్నాయి అని మాట్లాడుతూ వస్తాడు. కానీ ఎప్పుడైతే దేవుడు శ్రమల ద్వారా ఆయన ఏం చేస్తున్నాడో తెలిసినప్పుడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను అగ్నిలో నుండి తీసిన ఆ శుద్ధ సువర్ణం వలె కనబడుదును అంటాడు. అదే పేతురు తన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో రాస్తాడు. నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, అలాగే మీ విశ్వాసాన్ని శ్రమల ద్వారా విలువైనదిగా దేవుడు మారుస్తున్నాడు. కాబట్టి వాటిని ఆహ్వానించండి శ్రమలను. అక్కడ ఏం చేయాలి మరి? సహనం. నిలబడు నిలకడగా. ఎంతవరకు ఓర్చుకోవాలని కాదు, దేవుడు కరుణించి అంతవరకు. ఈ గుంటలో, ఈ ఇరుకులో అధికారిగా ఉండాల్సిన నేను ఈ బానిసత్వములో, పరదేశిగా బానిసత్వములో, అలాగే నిందించబడే చెరసాల్లో ఉండే వ్యక్తిగా ఉంటాను అని యోసేపు ఉన్నాడు. శ్రమలో శ్రమల్లో ఏం చూపించాలి? సహనం. శ్రమల్లో సహనం కలిగి ఉండాలి. మనం ఎంత సహనము కలిగి ఉంటే అంత బలముగా దేవుడు మనం తయారు చేస్తాడు, అంత యోగ్యతను దేవుడు మనకిస్తాడు. ఇతరులకు నాకెందుకు ఇవ్వలేదు, నాకెందుకు ఇవ్వలేదు అంటే, ఇదిగో నీ శ్రమలో నేను పెట్టాను, వెంటనే పారిపోయావు, పరిగెత్తావు. ఈ వ్యక్తి చూడు, అక్కడే మోకరించాడు, అక్కడే నిరీక్షణతో ఉన్నాడు. ఎటువంటి విషయం? యోబు తన శ్రమల్లో అక్కడే ఉన్నాడు. పనివాణ్ణి పిలిచినా రావట్లేదు. అలాంటప్పుడు ఇక్కడ కంటే ఎక్కడో ఉండొచ్చు కదా. వెళ్ళాడా? వెళ్ళలేదు. ఇది దేవుడు నన్ను ఉండమన్న స్థలం. ఇక నన్నెవరు కేర్ చేయకపోయినా, ఇక నన్నెవరు గౌరవించకపోయినా నేను ఇక్కడే ఉంటాను. ఎటువంటి విషయం మీరు ఆలోచించండి. అలాగే అలాజరు గురించిన విషయం కూడా మనం చూస్తాం. ధనవంతుని ఇంటి వాకిటే ఉన్నాడు అక్కడ. ఏదో సంబంధం ఉంటుంది, మనకు తెలియదు ఏదో. అక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఎడారిని చూస్తూ అతడు ఆకలితో ఉన్నా పర్లేదు. కానీ ఇక్కడ విందు భోజనాలు చూస్తూ ఆకలితో చావడం ఎంత కష్టం మీరు ఆలోచించండి. చివరికి అదంతా కూడా చెత్త కుప్పలో పారేస్తున్నారు, కానీ అతని ముందు పారేసే దాంట్లో కొంచెం కూడా అతని ముందు పెట్టలేదు. అది వాక్యం చెప్తోంది. ఇక్కడుంటే ఎంత కష్టం, కానీ ఉన్నాడు అక్కడే. అక్కడే ఉన్నాడు. ఏదో ఉంది, ఏదో కనెక్షన్ ఉంది, ఉన్నాడు. మనం చాలాసార్లు ఇక్కడ ఉండడం కంటే ఇక్కడో ఉండడం మేలు కోసం కాదు, శ్రమల్లో సహనం కోసం. శ్రమల్లో సహనం కొరకు. సహనం వద్దనుకున్నప్పుడు దేవునికి ఇచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటావు, దేవునికి ఇచ్చిన బాధ్యతను పోగొట్టుకుంటావు, దేవుని ఇచ్చిన స్థానములో దేవుడి యొద్ద మార్కులు పోగొట్టుకుంటావు. కానీ సహనముతో ఉంటే అక్కడే కుటుంబములో, ఉద్యోగములో, అదే స్థలములో, దేవుడుంచిన అదే స్థానములో అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అది మనం గుర్తించాలి. భక్తులైన వారందరూ అలాగే ఉన్నారు. ఏ స్థానంలో ఉంచినా, ఏ పరిస్థితిలో ఉంచినా అక్కడే నిలకడగా విశ్వాసంతో, నిరీక్షణతో ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని ప్రభువు మనకు తెలియజేస్తున్నారు. విశ్వాసపు క్రియల్లో మనము కొనసాగుతూ ఉంటే మన నిరీక్షణ పెరుగుతుంది, విస్తరిస్తుందని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.